ఉంటది. తమ నాయకుడికి సీట్ ఇవ్వకపోతే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని సిస్టమ్ ఉంటది. ఈన్నిటిని మీరు ఎలాగా ఏ విధంగా మీరు చార్ట్ ఔట్ చేస్తున్నారు? జోగుల్ గారికి సీట్ ఇవ్వలేకపోవడం ఏం లేదు కదండి. ఇప్పుడు జోగుల్ గారికి అక్కడ పాయకరావుపేటలో సీటు కేటాయించడం జరిగింది. నాకు ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. అలానే అక్కడ ఉన్న అభ్యర్థికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసమని చెప్పి ఆయనకి రాజ్యసభ ఇప్పటిదాకా చరిత్ర చూసుకుంటే రాజ్యసభ ఒక ఎస్సీ పర్సన్కి ఇవ్వడం అనేది చాలా గమనించదగ్గ విషయం. ఎంతోమంది విద్యావేత్తలు లేకపోతే ఎన్నో కోట్లు ఖర్చు పెడితే టీడీపీ హయాంలో దాన్ని కొనుక్కునేవారు. ఒక్క రూపాయి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుర్తించారు అని అంటే అది ఆయన మనసులో ఉన్న ఎస్సీలకు ఉన్న గౌరవం, అభిమానం మనకు తెలుస్తుందండి. అంటే ఇంకో ప్రధాన విషయం ఏంటంటే ఇక్కడ టీడీపీ నుంచి ఆల్రెడీ ఒక సీనియర్ మంత్రిగా ఉన్నాడైన కొండు మురళి మీకు తెలిసిందే. అంటే అలాంటి వ్యక్తితో పోటీ అనేదాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారా విన్నింగ్‌ని? లేకపోతే ఒక బలమైన ప్రత్యర్థిగానే భావిస్తున్నారా? మొట్టమొదటిగా నేను చెప్పేదేంటంటే నాకింకా ప్రత్యర్థి ఎవరు అనేది నాకు తెలియదు. ఇంకా టీడీపీ గానీ, జనసేన గానీ వాళ్ళెవరు కూడా అభ్యర్థిత్వాల్ని ఇంకా ఖరారు చేయలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. రెండవది ప్రత్యర్థి ఎవరైనా సరే భారీ మెజారిటీతో మేము గెలుస్తామన్న నమ్మకం 100కి 100 పాళ్ళు ఉందండి. అలా ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన పొత్తుగా ప్రయాణిస్తుంది. ఈ మధ్యలో షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. చాలామంది విశ్లేషణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి బలం ఉందో ఆ బలం పైన ఆమె అస్త్రం ప్రయోగిస్తుంది. అదే పెద్ద బలహీనతగా మారుతుంది అంటున్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు? ఇక్కడ నేను మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. మీరు గమనిస్తే ముసలైపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఊతకర్ర పట్టుకొని నడుస్తారు. ఆ పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశంలో ఉంది. వాళ్ళు ముసలైపోయి బలం తగ్గిపోవడం వల్లనే ఊతకర్రగా జనసేన అనే ఒక పార్టీని ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడని ముఖ్యంగా చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి బలవంతుడని చెప్పింది ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది పవన్ కళ్యాణ్ గారు. ఈయన చాలా బలంగా ఉన్నారు. సో అందుకని ప్రత్యర్థి పార్టీలన్నీ కూడాను ఏకమయ్యి ఈయన మీదకి యుద్ధానికి వస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఓటమికి దగ్గరగా ఉన్నారనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇలా మీరు ఆల్రెడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించుంటున్నారు. ఎందుకంటే